ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక. తేమానీయుడైన ఎలీఫజ్ అనే అతను యోబు గారికి కష్టం వచ్చినప్పుడు మాట్లాడిన మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? మన నిరీక్షణకు ఆధారం యథార్థమైన భక్తి అని, మన ధైర్యానికి ఆధారం దైవభక్తి అని, ఈ రెండు మర్మాలని యోబు గారి కష్టకాలంలో ఓదార్దామని వచ్చి చెప్పిన ఎలీఫజ్ గారు చెప్పారు. ధైర్యం, భక్తిలో ధైర్యం వస్తుంది. అంత మాత్రమే కాదు, యథార్థ ప్రవర్తనలో నిరీక్షణ వస్తుంది. ప్రవర్తన యథార్థంగా లేకపోతే నిరీక్షణ ఉండదు. అనుమానంలోకి వెళ్ళిపోతాం, ద్వంద్వ మనస్కులం అవుతాం, దేవుణ్ణి అడుగుతాం కానీ ఏమీ దొరకదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి అడుగుతాం కానీ ఏమీ దొరకదు. మన భక్తి ధైర్యం పుట్టించేది. దైవభక్తి ఉందనుకో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బయటకు వచ్చేస్తాం. యోబు గారికి ఉన్న కష్టస్థితిని చూసి, చాలా భక్తి చేసేవు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. మనం ఎప్పుడు కూడా రాళ్ళేసే పని మీద ఉంటాం. నేను కానీ మీరు కానీ ఎవరైనా బలహీనలు దొరికితే రాళ్ళేసే పని మీద ఉంటాం. యేసు ప్రభు వారేమో రాళ్ళు లేకుండా ఆపటమే కాదు, బయటికి తీసుకొస్తారు. మనం రాళ్ళు వేయగలిగే, మన మీదకి రాళ్ళు పడాల్సి ఉండా, ఆ స్థితి మనం ఎరిగొండ కూడా మనమే మన మీద రాళ్ళు పడకుండా ఎదుటోళ్ళ మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇశ్రాయేలు పైన అదే, ఎవరు దొరుకుతామా రాళ్ళు పట్టుకుని కొడదాం, చంపేద్దామని ఆలోచనే కానీ, నేను కూడా రాళ్లతో కొట్టబడాల్సిన వాడినే, అయ్యో నేను ఎంత అపవిత్రుడని ఆడవరు. ఎవరి మీద రాళ్ళు వేద్దామా? ఎప్పుడైతే ఇలాంటి స్వభావంలోకి మనం వస్తామో మనం దెబ్బతింటాం. ఎవరి మీద రాళ్ళు వేసే పని పెట్టుకోవద్దు. మన మీద రాయబడకుండా చూసుకుందాం. మనం రాళ్ళు వేయకుంటే మన మీద రాళ్ళు పడవు. మనం రాళ్ళు వేయాలని ఆలోచన కలిగి ఉంటే మన మీద రాళ్ళు పడే అవకాశం ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలారా, మన భక్తి మనకు ధైర్యం పుట్టించేదిగాను, మన యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారమైందిగాను ఉండగా, యథార్థమైన ప్రవర్తనతో జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నిరీక్షణ అదృశ్యమైన వాటిని తీసుకొచ్చి మన ముందు పెడద్ది. దావీదు గారు సాక్ష్యం ఇస్తాడు, 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయం నా యొద్దకు రాదు, ఎవరు నన్ను ఏం చేయలేరు, హాయిగా పండుకొని నిద్రపోయి లేస్తాను, హాయిగా పండుకొని నిద్రపోయి లేస్తాను. ఎంత ధైర్యం ఉందో చూడండి. అంటే ఎంత భక్తి ఉంటే అంత ధైర్యం ఉంటుంది. పడుకుంటున్నాను, లేస్తానో లేవను, ఈ పూట ఏమవుద్దో, ఈ రాత్రికి ఏమవుద్దో, ఈ ఎండలకు ఏమవుతానో, ఇది భక్తి లేని స్థితి వలన వచ్చే ఆలోచన. భక్తి లేని స్థితి వలన వచ్చే ఆలోచన. భక్తిహీనత అనేది ఎప్పుడు భయం బెదురులోని బ్రతుకుద్ది. భక్తి ధైర్యంగా ఉంటుంది. సింహపు గుండె వంటి గుండె గలవారు సైతం దావీదు గారి పేరింటే భయపడతారు. కారణం ఏంటంటే అతనికున్న ధైర్యం భక్తిలో నుంచి వచ్చింది. ఏ విషయంలో నీవున్నా, ఎలాంటి స్థితుల్లో నువ్వున్నా, చాలా పరిస్థితులు గందరగోళం గజిబిజిగా ఉంటాయి. టీవీ పరిచర్యలు నాకు ఫోన్లు చేసేవారు చెప్తుంటే గుండె బద్దలైపోతూ ఉంటుంది. అలాంటి స్థితిగతులు ఉన్నాయి. అయితే దైవభక్తి నేర్చుకునే విషయాల్లో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, స్థిరమైన విశ్వాసం కలిగిన భక్తి నేర్చుకోవాలి. యథార్థత ఉండాలి భక్తికి. మనల్ని కదల్చగలిగిన వారు ఎవరు ఉండరు. మనల్ని కదల్చగలిగిన వారు ఎవరు ఉండరు. ఈ దినముగా ఏదో ఒకటి మనం జరిగించాలి అంటే భక్తి అనేది ఒకరోజు అయ్యేది కాదు. మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు ప్రతిదినం అది కొనసాగుతూనే ఉంటుంది. పునాది బలమైనది వేసుకోండి.
మనం బలమైన పునాది వేసుకుంటే అలవాటు అయిపోద్ది భక్తి. పౌలు గారికి శ్రమలు, దెబ్బలు, అవమానాలు, నిందలు ఎలా అలవాటు అయినాయో అలాగే మనకు కూడా భక్తి అలవాటు అవుతుంది. భక్తిలో ఇలాంటివేమీ మనల్ని ఏం చేయలేవు. మన నిరీక్షణకు ఆధారం యథార్థత, యథార్థమైన ప్రవర్తన. నిరీక్షణ దేనికోసం? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, ఒక నివాసం మనం సంపాదించుకుంటాం. అట్టి నిరీక్షణ, అట్టి యథార్థత, అట్టి భక్తి, అట్టి ధైర్యం ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.